ఎవరికి సార్ ఈ టైంలో అంత నవ్వుకుంటూ మెసేజ్ చేస్తున్నారు? అదే మా కొలిగ్ తెలుసు కదా ఈషా. తను ఏదో రేపు ఆఫీస్కి రావట్లేదంట. మీరే చేసేయండి నా వర్క్ కూడా అంటుంటే చూద్దాంలే అని చెప్తున్నా. ఆఫీస్లో దానికి చేయమంటే చేస్తావు, ఇంట్లో వంట చేయమని అంట్లు కడగమంటే మాత్రం చెయ్యవు. ఆ, దానికి దీనికి ఏం సంబంధం ఉంది? సంబంధం ఉంది. నాకేం అర్థం కాల. నీకేం అర్థమవదు, కానీ చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఈ ఆడవాళ్ళేంటో నాకు అర్థం కావట్లేదు. అసలు సంబంధం లేని విషయాన్ని అటు ఇటు కలిపి దేనిదేనో లింక్ చేసి మాట్లాడతారేంటి? ఏది ఒకసారి ఫోన్ ఇవి ఏం చాట్ చేసావు చూద్దాం. చూసుకోవే, దాంట్లో ఏం తప్పలేదంటే నువ్వే ఫీల్ అవుతావు అనవసరంగా తీసుకొని చెక్ చేశానని. అబ్బా, ఏంటి అంత సీరియస్గా ఉన్నావు? ఏంటిది? ఓకే బాయ్, టేక్ కేర్. అంతేనా? పక్కనేంటవి? అంటే 2 హార్ట్ సింబల్ కూడా ఉన్నాయి. అయినా ఇప్పుడు జనరల్గా ఫ్రెండ్స్ కూడా పంపించుకుంటున్నారు కదా, ఇట్స్ నార్మల్ థింగ్. పంపించుకుంటారు, తప్పలేదు. ఒకసారి నా చాట్ చూద్దామా? చూపి. నీకు 10 హార్ట్ సింబల్ పెట్టింటానేమో. ఇది నా చాట్, నేను ఊరు వెళ్ళినప్పుడుది. నాకేమో ఓకే బాయ్ టీసీ, హార్ట్ సింబల్ కాదు కదా, స్మైలీ కూడా పెట్టలేదు. దానికేమో ఓకే బాయ్ టేక్ కేర్ అని ఫుల్ ఫామ్లో. మరిదేంటి? దానికిచ్చిన వాల్యూ కూడా నాకు ఇవ్వట్లేదు. ఏం మాట్లాడుతున్నావే? ఇలాంటివి ఉంటాయనే మీ మగవాళ్ళ ఫోన్లు చూడాలని మాకు అంత ఇదిగా ఉండేది. చూసారా ఎలా బయటపడిందో? అసలు దాంట్లో తప్పేముందే? తప్పు చేసే వాళ్ళకి కాదు, చూసే వాళ్ళకి కనిపిస్తుంది. అయినా నాకింత అన్యాయం ఎలా చేయాలనిపించింది మీకు? కామెడీ వీడియో, ఎమోషనల్ వీడియో చేస్తున్నావు. అయినా దాన్ని ఇప్పుడు బ్లాక్ చేస్తారా లేదా? బ్లాక్? నా కొలీగ్గే. ఏదన్నా ఆఫీస్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. ఇట్స్ నాట్ పాసిబుల్, ఐ కాంట్ డూ దట్. ఆఫీస్ గురించి అయితే ఆఫీస్లో ల్యాప్టాప్ ముందు కూర్చొని మాట్లాడుకోండి, అంతేగాని ఫోన్లో ఈ టైంలో మాట్లాడడం కుదరదు. అంటే ఫీల్ అవుతుందేమో అని. పర్లేదు, బ్లాక్ చేయండి. ఏమనుకుంటుందో ఏంటో. ఇప్పుడేంటి, బ్లాక్ చేస్తారా లేదా? బ్లాక్ అంటే అది ఫీల్ అవుతుందేమో. ఫీల్ అయితే అయిందిలేండి, పెంటమోహంది. మీరైతే ముందు బ్లాక్ చేయండి. ఏమనుకుంటుందో ఏంటో. ఇప్పుడు కూడా అది ఫీల్ అవుతుందని అనుకుంటున్నారు. చేస్తున్నా. ఏమనుకుంటుంది? మా అయితే నేను గాన్ని అనుకుంటుంది. ఇంకేం చేస్తాం, చేసేసా. నాకు తెలుసండి, మీరు చాలా మంచివాళ్ళు. దాని వరకు రేపు చేద్దరు, కానీ ఇప్పుడైతే వచ్చి అంటలు కడిగండి. సెర్చ్ చేసింది ఈయన ఫోన్లో అనుకుంటా. ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా, మొన్న డ్రెస్ సెర్చ్ చేసింది మీ ఫోన్లోనే. నేను సెర్చ్ చేసింది లేదు, సెర్చ్ హిస్టరీయే లేదు. మీరు ఫోన్ కొన్నప్పటి నుంచి అసలు ఏమీ సెర్చ్ చేయలేదా? సెర్చ్ హిస్టరీ ఎందుకు డెలీట్ చేశారు? అది మొన్న మా ఫ్రెండ్ ఫోన్ తీసుకున్నాడు, వాడు డిలీట్ చేసినట్టున్నాడు. మీ ఫోన్ మీ ఫ్రెండ్ తీసుకుంటే సెర్చ్ హిస్టరీ ఎందుకు డెలీట్ చేస్తాడు? ఎందుకు డెలీట్ చేశారు? బై మిస్టేక్ నేనే డిలీట్ చేసినట్టున్నా. సెర్చ్ హిస్టరీ డెలీట్ చేయడం ఏంటండి? అసలు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? సెర్చ్ హిస్టరీ డెలీట్ చేయడం ఏంటో. అయినా ఇన్స్టాగ్రామ్లో అనుకుంటా సెర్చ్ చేసింది. దిశా పటాని, రాశి ఖన్నా, రష్మిక, కృతి శెట్టా. కృతి శెట్టి. ఆ పిల్ల మీకంటే ఎంత చిన్నదండి. తన ప్రొఫైల్ కూడా సెర్చ్ చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావు? నేను ఎందుకు సెర్చ్ చేస్తాను? మా మేనేజర్ ఉన్నాడు కదా, వాడు మన కంపెనీకి ఒక యాడ్ ఇవ్వాలి, ఎవరుంటారు హీరోయిన్ బాగుంటారు చూడు అంటే సెర్చ్ చేసి చూసా, అంతే.